కల్వకుర్తి అఫీషియల్ మన కల్వకుర్తి ప్రతి బుధవారం రోజు గొర్రెల సంత పాలబూత్ ఎదురుగా గొర్రెల సంత వ్యాపారం అవుతుంది కదా, ఎట్లా ఉంది సంత బాగానే పోతుంది. కొన్నారా ఇప్పుడు ఇది? కొన్నాం. ఎంత కొన్నారు? 3000 కొన్నాం. పిల్లలతో సానా లేకుండా బ్రదర్ ఇవి పిల్లలు ఎంతకి ఇస్తారు? ఇవి ఒక్కోటి 2500 నుండి 3000 వరకు. ఎక్కడికి వెళ్ళొచ్చారు బ్రదర్? ఊరే లోకలేనా బ్రదర్? బుధవారం రోజున ఎట్లా అవుతుంది? మంచిగానే తాగుతుంది అన్న. ఎంతకి ఇస్తారు ఇది? ఇలా కావాలి 5000 అందరు. కోతులు లేవా? కోతులు ఉన్నాయి. కోతులు ఎట్లా? 7000 5000 చూపిదారా? కావాలి 8000 కావాలి పిల్ల. అది ఎంత? ఎన్ని కిలోలు ఉంటుంది? అది ఉంటుంది 15 అట్లా వస్తాయి. మన కలవకుర్తి ఎన్ని అవుతాయి సంతాయికి? ఇది ఐదో వారంగా తాగుతుంది. ఎట్లా ఉంది వ్యాపారం కలవకుర్తిలా? మంచిగానే తాగుతుంది. మంచిగానే సాగుతుందా? బక్రీద్ పండుగ ఎట్లా ఉంది? బక్రీద్ పండుగకి కోతులు పొడేంట్లను మంచిగా తీసుకెళ్తారు. ఎంత ఇది? 45,000. ఎన్ని కిలోలు ఉంటుంది? 50 కిలోలు. ఫైనల్ రేట్ ఎంతకి ఇస్తారు? 40,000. ఎట్లా ఉంది మన కలవకుర్తి సంత? మంచిగా ఉంది. మొదటిసారా ఇంతకు ముందు కూడా వచ్చారా మీరు? ఇది 5వ సంత మేము రావట్లేదు. ఇంకా తక్కువ ధర ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని కిలోలు వచ్చానా ఇది? 50 కిలోలు ఉంటుంది. 50 కిలోలు. లైవ్ 80 కిలో వస్తుంది. లైవ్ 80 వస్తుంది. పొడేలా ఇవి? పొడేళ్ళు ఎట్లా ప్రైస్ ఎంత? ఇది 30,000 చెప్పినాం రెండింటికి. ఒకటి ఎంత? 15,000. 15,000. ఎన్ని కిలోలు ఉంటాయి? 15 కిలోలు వస్తుంది. ఉన్నాయి. ఎన్ని కిలోలు ఉన్నాయి? 12 13 వస్తాయి. చూపించండి. ఎంత ప్రైస్ అది? 15. ఇప్పుడు మన కల్వకుర్తిలో సంత అయింది కదా, ఎట్లా ఉంది? బాగానే ఉందా సంత? జనాలు రాలే కదా. ఇప్పుడు మన కల్వకుర్తిలో చాలా పొడలు అమ్ముతారు కదా, మేక సంత అయింది కదా, ఎట్లా ఉంది ఇక్కడ? మన కల్వకుర్తిలో చాలా మంచిది అవకాశం ఉంది. కల్వకుర్తి చుట్టుపక్కల ఊరోళ్ళకు కూడా సంత వచ్చింది కాబట్టి సంతలో ప్రతి సంత నుంచి ఇక్కడ మంచి రేట్లు లభిస్తున్నాయి. ఈ రెండు పొట్టేళ్ళు ఉన్నాయి కదా, చాలా తక్కువ ధరలో, చాలా చీప్ ధరలో దొరికినాయి. ఈ చోటి అవకాశం మళ్ళా రాదు, చేసుకోండి. మన కల్వకుర్తి సంత పెట్టే మంచి లాభమైంది. మన కల్వకుర్తి మన సంత చాలా లాభం ఉంది చుట్టుపక్కల ఊరోళ్ళకి. కల్వకుర్తిలో ఎట్లా దొరుకుతున్నా ఇవి? కల్వకుర్తిలా మేకల సంత పెట్టిండ్రు, మంచిగా ఉంది. ఈ బక్రీద్ పండుగ సందర్భంలో తక్కువకు దొరుకుతుంది. ఇక్కడనే రావాలి. హైదరాబాద్ చౌరస్తాలో మేకల సంత పెట్టినందుకు మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తీసుకుపోగలరని మంచిగా ఉంది. ఈ సంత ఏర్పాటు చేయడం చాలా మంచిదైంది. ఎందుకంటే వినియోగదారులకు కానీ ఇప్పుడు మాకు బక్రీద్ పండుగ సందర్భంగా కొనడానికి చాలా మంది వచ్చి ఇక్కడ కొన్నారు. కాబట్టి ఇక్కడ ధరలు కూడా చాలా నాణ్యమైన ధరలలో అమ్మడం జరుగుతుంది. కాకపోతే కల్వకుర్తిలో ఈ వినియోగదారులకు అందుబాటులో తెచ్చినందుకు కల్వకుర్తి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। कलवाकुर्ती में जो बकरन का बाजार रखने से हमारे को बहुत सहूलत हुई है। 13,000 का बकरा 12,000 में 11,000 में मिल रहा, कम रेट से मिल रहा। जितना अच्छा हुआ बोलते उतना अच्छा हुआ। मैं एक बकरा लिया हूँ, कम से कम 13,000 में पड़ा है ये। कम से कम 16-17 किलो आने वाला है ये। मेहरबानी करके ऐसा करने से बहुत अच्छा हुआ है मार्केट में। शुक्रिया। कल्वाकुर्ती में ये जो गोरेला संता शुरू करे बहुत अच्छा प्रोग्राम है। कई वो तो कल्वाकुर्ती में पहले कभी नहीं था। ये गवर्नमेंट चेंज होने के बाद में आनंदना चेयरमैन बनने के बाद में यहाँ पे इनिशिएट करे ये प्रोग्राम को। ये बहुत अच्छा सक्सेस हो रहा क्योंकि लोकल में और आजू बाजू गाँव वालों को खरीदारी में आसानी है। और ये ईद के मौके पे हमारे लोगों को मतलब बहुत अच्छा मौका है। यहीं पे इधर उधर नहीं गई सरकार, यहीं पे आप लोग देख सकते हैं कैसे कैसे बकरे आ रहे हैं यहाँ पे। तो इस हिसाब से कल्वकुर्ती आवाम के लिए, सबके लिए बहुत बेहतर मौका है। यहीं से आप लोग खरीदारी कर सकते हैं, अपने हिसाब से सिलेक्ट कर लेंगे। शुक्रिया। కల్వకుర్తిలో గొర్రెల సంత